హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మార్కెట్స్ మళ్ళీ పడొచ్చా లేదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈరోజు చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేసే మనకి భారత్ డైనమిక్స్ కానివ్వండి, ఆర్వీఎన్ఎల్ కానివ్వండి, హాల్ కానివ్వండి, ఎంఆర్ఎఫ్ కానివ్వండి, చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేసి వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ప్రీవియస్ వీడియోలో చాలామంది చాలా స్టాక్స్ గురించి అడిగారు, వాటి గురించి కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో వాటిని కవర్ చేయడం జరుగుతుంది గైస్. సో అలాగే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనుక మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే మార్కెట్ ఎస్టర్డే మనకి మంచి బుల్లిష్ వచ్చింది. సో 24,500 లెవెల్ పైన సస్టైన్ అయింది అనుకున్నాము. సో మార్నింగ్ మార్కెట్ సెషన్ ఆఫ్టర్ అప్ టు 10:30, 11 దాకా కూడా మనకి కొంత పాజిటివ్గానే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఈరోజు మార్నింగ్ అంతా కూడా బాగానే వెళ్ళింది. బట్ 24,700 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ కూడా సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. మార్కెట్ క్లోజింగ్ టైంకి మళ్ళీ కూడా సో మార్కెట్ వచ్చేసరికి 24,500 బిలో మనకి సో ఏదైతే క్లోజింగ్ అనేది ఇచ్చింది కదా. సో ఒకవేళ ఈ రీజన్ పైన మార్కెట్ కనుక సస్టైన్ కాలేకపోతే కనుక మార్కెట్స్ మళ్ళీ కూడా పడతాయి. మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో మార్కెట్ 24,500 లెవెల్ పైన సస్టైన్ అయింది. ఒకవేళ వెళ్తే కనుక 24,700 నుంచి 750 మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ 24,900 నుంచి 25,000 లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తే అని డిస్కస్ చేసాం. ఎగ్జాక్ట్గా మనకి 24,700 దగ్గర నుంచి సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. సో మార్కెట్ క్లోజింగ్ వచ్చేసరికి మళ్ళీ కూడా 24,500 బిలో మనకి క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక మార్కెట్స్ మళ్ళీ కూడా పడే ఛాన్స్ ఉంది. 24,350, సో 24,200 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తే నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 24,000 లెవెల్స్కి. సో ఈ వారం కోసం మనం ఈ లెవెల్స్ని మనం అబ్జర్వ్ అనేది చేసుకోవచ్చు. సో మార్కెట్స్ సో 24,500 పైన సస్టైన్ అయితే మాత్రమే మనకి మార్కెట్లో కొంత బులిష్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే కనుక మళ్ళీ కూడా మార్కెట్లో ఫాల్ వచ్చే ఛాన్స్ అనమాట. ఇక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి 350 నుంచి 400 పాయింట్స్ దాకా కూడా నిఫ్టీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సో నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే ఈరోజు చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేసే వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తే కనుక బీడీఎల్ అనమాట. సో బీడీఎల్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఎవ్రీటా కొంత లాస్ పోస్ట్ చేసింది, బట్ ఓవరాల్గా మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది అనమాట. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 154% పెరిగిందనమాట. ప్రీవియస్ ఇయర్లో 7 crores నెట్ ప్రాఫిట్ చూపిస్తే ఈ ఇయర్లో 18 crores దాకా కూడా ప్రాఫిట్ చూపించింది. రెవెన్యూ కూడా 29% దాకా కూడా ఇంక్రీజ్ అయిందనమాట. బట్ ఎవిడిటా కొంత ఫాల్ అయింది. బట్ ఓవరాల్ స్టాక్ ట్రెండ్ మనం ఈ పర్టికులర్ బీడీఎల్ స్టాక్ చూస్తే కనుక స్టిల్ ఓవరాల్ ట్రెండ్ ఏదైతే మనకి డిఫెన్స్ స్టాక్స్ ప్రజెంట్ అయితే కనుక కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి. ఈ పర్టికులర్ స్టాక్ కూడా 2,000 రెసిస్టెన్స్ తీసుకుని కంటిన్యూస్ ఎవ్రీడే స్లైడ్గా ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈవెన్ మంచి రిజల్ట్స్ వచ్చినా అంత మూమెంట్ స్టాక్లో కనిపించట్లేదు. 1,500, సో 1,250 అలాగే 1,000 లెవెల్స్ మనం డిస్కస్ చేసాం. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఇలా డిప్స్లో అక్యూములేట్ చేసుకొని మంచి ఫాల్లో అయితే కనుక దొరుకుతుంది గైస్. అలాగే ఆర్వీఎన్ఎల్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. ఆర్వీఎన్ఎల్ చూస్తే కనుక బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 40% పడింది, రెవెన్యూ 4% పడింది అనమాట. ఎబిడిటా 70% దాకా కూడా పడిపోయింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక మార్జిన్స్ కూడా సో స్లిప్ అయ్యాయి అనమాట. ఓవరాల్గా వెరీ బ్యాడ్ రిజల్ట్స్ అనేది ఆర్వీఎన్ఎల్ పోస్ట్ చేసింది. మనం స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక ఓవరాల్గా మనకి రైల్వే సెక్టర్ స్టాక్స్ స్టిల్ బేరిష్ ట్రెండ్ నడుస్తున్నాయి. ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ స్టాక్లో హెవీ ఫాల్ అనేది ఈరోజు చూసాం. ఫర్దర్గా కూడా మనకి పడే ఛాన్స్ ఉంది. సో ప్రీవియస్గా మనకి 300 నుంచి 310 రీజన్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ ఒకవేళ బ్రేక్ అయితే ఫర్దర్ ఫాల్ మనకి ఆర్వీఎన్ఎల్లో ఉండే ఛాన్స్ ఉంది. సో రైల్వే సెక్టర్ స్టాక్స్ స్టిల్ మనకి బేరిష్ ట్రెండ్ అనేది కనిపిస్తున్నాయి అనమాట. అలాగే మనం నెక్స్ట్ కంపెనీస్ చూస్తే కనుక గ్రాన్యూల్స్ ఇండియా సో కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 16% పడింది. రెవెన్యూ కొంత 3% పాజిటివ్గా పోస్ట్ చేసింది. ఎవిడిటా 5% డౌన్ అయిందనమాట. మార్జిన్స్ కూడా పడ్డాయి. ఓవరాల్గా గ్రాన్యూల్స్ ఇండియా కూడా రిజల్ట్స్ అనేవి కొంత బ్యాడ్గానే పోస్ట్ చేసింది. మనం స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్లో అయితే కనుక కొంత పాజిటివ్ మూమెంట్ ఈరోజు కనిపించింది. ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర కొంత స్లైట్ రివర్సల్ వచ్చింది. బట్ రిజల్ట్స్ అయితే కనుక అంత పాజిటివ్గా అనేది కనిపించట్లేదు గైస్. అలాగే నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే కనుక ఎంఆర్ఎఫ్ కూడా సో ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. ఎంఆర్ఎఫ్ కూడా కొంత ఏదైతే నెట్ ప్రాఫిట్ కొంత పడిందనమాట. సో 14% దాకా కూడా నెట్ ప్రాఫిట్ పడింది. రెవెన్యూ స్లైడ్గా ఇంక్రీజ్ అయింది. ఎబిడిటా కూడా 9% డౌన్ అయిందనమాట. మార్జిన్స్ కూడా పడ్డాయి. సో అదర్ ఇన్కమ్ సోర్స్ కొంత ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి రెవెన్యూలో కొంత పాజిటివిటీ కనిపించింది. బట్ ఓవరాల్గా మనకి ఏదైతే ఎంఆర్ఎఫ్ రిజల్ట్స్ అనేది కొంత బ్యాడ్గానే మనకి పోస్ట్ చేసింది గైస్. మన స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక ఎంఆర్ఎఫ్ రీసెంట్గా మనకి సో 1,50,000 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ పడింది. బట్ ఆఫ్టర్నూన్ కొంత బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. బట్ స్టాక్ అయితే కనుక కొంత హై
లెవెల్స్ దగ్గర ఉందన్నమాట. ఆల్మోస్ట్ మన 80,000-90,000 దగ్గర కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ అనేది చేస్తాం. ప్రజెంట్ అయితే కనుక కొంత హై ప్రైస్ దగ్గర ఉంది. సో డిప్స్లో అక్యూములేట్ చేసుకుంటే ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మనం చూస్తే కనుక జ్యోతి ల్యాబొరేటరీస్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసిందన్నమాట. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 5% పడింది, రెవెన్యూ 1.3% ఇంక్రీజ్ అయింది, ఎబిటా 7% పడిందనమాట. సో అలాగే మనకి మార్జిన్స్ కూడా స్లైడ్గా స్లిప్ అయ్యాయి అనమాట. ఓవరాల్గా సో ఏదైతే జ్యోతి ల్యాబొరేటరీస్ రిజల్ట్స్ అంత పాజిటివ్గా ఏం కనిపించట్లేదు, కొంత బ్యాడ్ రిజల్ట్సే పోస్ట్ చేసాయి. సో జ్యోతి ల్యాబొరేటరీస్ మనం స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ 320 కొంత సపోర్ట్ రీజన్ అనమాట. ఆ రీజన్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో కొంత పాజిటివ్గా వెళ్ళిన ఆఫ్టర్నూన్ కొంత మార్కెట్లో సెల్ ఆఫ్ వల్ల స్టాక్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా స్టాక్ ట్రెండ్ సైడ్ వేస్ అనేది ఉంది గైస్. సో అలాగే మన హాల్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. బీడీఎల్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, బట్ హాల్ అంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనుక పోస్ట్ చేయలేదు. నెట్ ప్రాఫిట్ స్లైడ్గా పడింది, రెవెన్యూ 10% ఇంక్రీజ్ అయింది, ఎబిటా 29% ఇంక్రీజ్ అయింది, మార్జిన్స్ కూడా కొంత ఇంప్రూవ్ అయ్యాయి. బట్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సో ప్యాట్ మాత్రం కొంత ఫాల్ అనేది కనిపించింది అనమాట. బట్ ఓవరాల్గా మనకి డీసెంట్ రిజల్ట్స్, మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు అనమాట. హాల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ ఓవరాల్ ట్రెండ్ కింద పడుతుంది. చాలామంది స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక కొంత హై ప్రైస్ దగ్గరే ఉంది. సో డిప్స్లో యాడ్ చేసుకుంటే ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్ అప్ టు 3,000 లెవెల్స్ దాకా అక్యూములేట్ చేసుకుని, ప్రీవియస్గా మనం మంచి ఫాల్లో 3,000 లెవెల్స్ దగ్గరికి అరౌండ్గా వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసాం. అక్కడి నుంచి బాగా పైకి వెళ్ళింది. ఇంత హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకోకండి, డిప్స్లో యాడ్ చేసుకోండి, ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్ సో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మనం చూస్తే కనుక సో హిండాల్కో రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. హిండాల్కో వచ్చేసరికి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ 19% ఇంక్రీజ్ అయింది, రెవెన్యూ స్లైడ్ ఫాల్ అయింది. సో ఎబిటా అలాగే మార్జిన్స్ కూడా బాగున్నాయి అనమాట. సో మిక్స్డ్ రిజల్ట్స్, బట్ రెవెన్యూ స్లైడ్ ఫాల్ అయింది. బట్ ఓవరాల్గా కొంత పాజిటివ్ రిజల్ట్సే పోస్ట్ చేసింది అనమాట. సో హిండాల్కో రిజల్ట్స్ మనం చూస్తే కనుక రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంత స్టాక్లో కొంత పాజిటివిటీ కనిపించింది. సో బట్ ఏంటి అంటే కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక 650 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో 700 నుంచి 650 ఈ రీజన్లో మనకి స్టాక్ అయితే కనుక ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం చూస్తే కనుక సో వబాక్ కూడా సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. ఓవరాల్గా ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ. ఎవ్రీ టైం కూడా క్వార్టర్ రిజల్ట్స్ కొంత బాగా పోస్ట్ చేస్తాయి అనమాట. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 19.6% ఇంక్రీజ్ అయింది, రెవెన్యూ 17%, ఎబిటా 17.6%, మార్జిన్స్ సో ఫ్లాట్గా పోస్ట్ చేసింది అనమాట. రిజల్ట్స్ అయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక వబాక్ది సో స్లైడ్గా స్లోగా అప్ సైడ్ మూవ్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా కంపెనీ అయితే కనుక చాలా మంచి కంపెనీ గైస్. సో ఇది మనకి వబాక్ గురించి అనమాట. అలాగే చాలామంది ఎస్టర్డే వీడియోలో కొన్ని స్టాక్స్ గురించి అడిగారు, ఆ స్టాక్స్ గురించి కవర్ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ రూట్ మొబైల్ గురించి అడిగారు అనమాట. స్టాక్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత చాలా మంచి మొమెంటం అనేది స్టాక్లో కనిపించింది అనమాట. ప్రీవియస్గా సో 2016 ఆ టైంలో మంచి ఐపీఓ లిస్ట్ అయింది. అక్కడి నుంచి కూడా చాలా మంచిగా లిస్ట్ అయిన తర్వాత కూడా చాలా మంచి మూమెంట్ కనిపించింది. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. కంపెనీ అయితే మంచి కంపెనీ, బట్ రీసెంట్గా ఐటీ సెక్టర్ స్టాక్స్ కానివ్వండి, సో రూట్ మొబైల్ ఇటువంటి కంపెనీస్ కొంత సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. అవాయిడ్ చేయండి, వెయిట్ ఫర్ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే అక్యూములేట్ చేసుకోండి గైస్. అలాగే సేమ్ పర్సన్ ఎరిఫ్ లైఫ్ సైన్సెస్ గురించి కూడా అడిగారు అనమాట. స్టాక్ అయితే కనుక 1800 నుంచి 1900 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ కొంత సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కనుక కొంత పడుతుంది గైస్. మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల స్టాక్లో సెల్ ఆఫ్ కనిపిస్తుంది అనమాట. 1600 సో నియర్ బై సపోర్ట్ రీజన్ అనమాట. అలాగే ఇంకొన్ని స్టాక్స్ గురించి అడిగారు. ఐఆర్ఎఫ్సి స్టాక్ గురించి కూడా ఒక పర్సన్ అడిగారు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది అనమాట. సో చెప్పాను కదా, రైల్వే స్టాక్స్ స్టిల్ మనకి ఫర్దర్గా కూడా కొంత పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఎవ్రీ మంత్ సో ఒక 10 షేర్స్ 15 షేర్స్ ఆ విధంగా మనం సిప్ చేసుకోవడం బెటర్ గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ప్రజెంట్ అయితే కనుక పడుతుంది 120, నెక్స్ట్ 150 నుంచి 120 కొంత సపోర్ట్ రీజన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 150 నుంచి 120 సో ప్రీవియస్ సపోర్ట్ రీజన్ అనమాట. అలాగే నెక్స్ట్ సేమ్ పర్సన్ మనకి మెస్డాక్ గురించి కూడా అడిగారు అనమాట. మెస్డాక్ కూడా సో ఏదైతే మనకి డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ సో కొంత ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. రీసెంట్ ర్యాలీ తర్వాత సో ప్రాఫిట్ బుకింగ్స్ అనేది జరుగుతుంది. స్టాక్ కూడా సో హెవీ ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే స్లైడ్ సైడ్ వేస్ నడుస్తుంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే సో 2500 లెవెల్ సో కొంత సపోర్ట్ రీజన్, అలాగే 2000 లెవెల్స్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డిప్స్లో అక్యూములేట్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ మనకి 2500 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, 2000 లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 1750 కూడా స్లైడ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో అలా 250 పాయింట్స్ ఎవ్రీ 250 పాయింట్స్ డౌన్లో స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి కూడా అడిగారు అనమాట. సో స్టాక్ కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. మనం ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం. ఫర్దర్గా పన్నేయండి 1500 1250 మంచి రీజన్స్ అనమాట స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. స్టాక్ కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. సో సపోర్ట్ బ్రేక్ అయింది, హెవీ ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. రీసెంట్ ర్యాలీ తర్వాత మళ్ళీ కూడా ఫాల్ కనిపిస్తుంది. 40 రీజన్స్ చాలా మంచి రీజన్స్ అనమాట. సో ప్రజెంట్ పడుతున్నాయి 40
45 బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనకి 38 to 40 రీజన్స్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ ఆర్ఆర్ కేబుల్ స్టాక్ గురించి కూడా అడుగుతుంది అనమాట. సో సపోర్ట్ బ్రేక్ అయింది, ఎంపాట్ని అరౌండ్గా బ్రేక్ అయింది అనమాట. 1300 కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ మధ్యలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒకవేళ 1180 ఆ రీజన్స్ ఏమైనా బ్రేక్ అయితే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది, గ్యాప్ ఫిల్ చేసి పడే ఛాన్స్ ఉందన్నమాట. ప్రజెంట్ పడుతుంది, సో ఇన్వెస్ట్ చేయకండి, వెయిట్ ఫర్ రివర్సల్. మార్కెట్స్ కూడా కొంత పాజిటివ్గా టర్న్ అవ్వనియండి, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ మెరైన్ ఎలక్ట్రికల్స్ గురించి కూడా అడిగారు. ప్రీవియస్ ఈ పర్టికులర్ స్టాక్ ర్యాలీ అనేది కంప్లీట్ అయింది, సో హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకోకండి. మ్యాక్సిమం పడితే 150, 130 లెవెల్స్ దాకా కూడా పడచ్చు. సో వెయిట్ ఫర్ ఫర్దర్ ఫాల్. అలాగే ఈ పర్టికులర్ స్టాక్ బుక్ ఎంట్రీలో ఉంది, సో ఏదైతే ఇంట్రాడే లేదు, సో ఎవరైతే హోల్డింగ్స్ ఉన్నారో వాళ్ళు స్లోగా సెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అందువల్ల స్టాక్లో కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్ అనేది నడుస్తుంది గైస్. అలాగే నెక్స్ట్ ఐనాక్స్ విన్ గురించి అడిగారు అన్నమాట. ఐనాక్స్ విన్ ప్రజెంట్ మనకి రైట్స్ ఇష్యూ అవుతుంది. రైట్స్ ఇష్యూ వల్ల స్టాక్లో ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ మీకు ఆర్ఈ షేర్స్ వచ్చి ఉంటే కనుక ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే రైట్స్ ఇష్యూ అప్లై చేయండి. సో లేదు అనుకుంటే కనుక బెటర్ ఆర్ఈ షేర్స్ అలాగే మెయిన్ షేర్స్ రెండు బుక్ చేసుకొని సో ప్రాఫిట్స్లో ఎగ్జిట్ అవ్వండి. ఒకవేళ లాసెస్లో ఉంటే బెటర్ రైట్స్ ఇష్యూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ప్రజెంట్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయకండి. రైట్స్ ఇష్యూ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ రైట్స్ ఇష్యూ తర్వాత మనకి ప్రైస్ అనేది అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. సో దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి గైస్. అలాగే సమ్ పర్సన్స్ 3 స్టాక్స్ గురించి అడిగారన్నమాట. ఎస్డబ్ల్యూ సోలార్ స్లైట్గా రివర్సల్ అనేది కనిపించింది. 280 ఏమైనా బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ డ్రీమ్ ఫోల్క్స్ గురించి కూడా స్టాక్ గురించి కూడా సేమ్ పర్సన్ అడిగారన్నమాట. స్టాక్ అయితే కనుక సో ఏఎస్ఎం లిస్ట్లో ఉంది. ఫర్దర్గా అప్పర్ అండ్ లోవర్ సర్క్యూట్ స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి పెరుగుతుందని చెప్పేసి ఇన్వెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్స్ పడితే లోవర్ సర్క్యూట్ స్ట్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఏఎస్ఎం లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా రిస్క్ ఉంటుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి గైస్. అలాగే జేడబ్ల్యూఎల్ స్టాక్ గురించి అడుగుతున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంప్లీట్గా మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనకి ప్రాఫిట్ బుకింగ్స్ స్టిల్ జరుగుతున్నాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే రిజల్ట్స్ వల్ల సో కొంత ఇంపాక్ట్ ఉండి కొంత పెరుగుతున్నాయి తప్పితే సో మోస్ట్ ఆఫ్ ద మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకండి, డిప్స్లో యాడ్ చేసుకోండి. జేడబ్ల్యూఎల్ మంచి కంపెనీ, బట్ సో ఎవ్రీ డిప్లో ఒక 20-25% ఫాల్ తర్వాత మళ్ళీ కూడా కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ సూలా వైన్యార్డ్స్ గురించి అడుగుతున్నారు. సో రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ కంపెనీ యొక్క రిజల్ట్స్ అనేవి అంత బెటర్గా లేవు. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ మనం అబ్జర్వ్ చేసినా సరే. అంతేకాకుండా హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా చేశారన్నమాట. సో అందువల్ల స్టాక్లో హెవీ ఫాల్ కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే కనుక సూలా వైన్యార్డ్స్ని అవాయిడ్ చేయడం అని చెప్తాను. మంచి స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవన్నమాట స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్.